ఎవరో రచయిత రాసిన కథకి మరెవరో డైరెక్ట్ చేసినట్టు ఈరోజు మా వర్క్ అయితే అలాంటిదే ఫ్రెండ్స్. మేమైతే నారాకోడూరు దగ్గర గోడవరం అనే గ్రామంలో ఈ మ్యూరల్ ఆర్ట్‌కైతే పెయింటింగ్ చేయడానికైతే వచ్చాము. అతను ఎంత కష్టపడి ఈ మ్యూరల్ వర్క్ చేశాడో తెలీదు కానీ, మేమైతే ఈ వర్క్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎండ అయితే ఇంకో 10 డిగ్రీలు అయితే పెరిగి ఉండొచ్చు. మాకు ఆ ఎండకు తోడు గాలి, నెక్స్ట్ హైటు, ఈ పరంజాకారాలు సరిగా లేకపోవడం, ఇవన్నీ చాలా తలనొప్పులుగా మొదలయ్యాయి. వీటన్నిటిని ఒకసారి చేసుకొని మధ్యాహ్నం పని మొదలు పెట్టుకునే టైంకి 12 అయింది ఫ్రెండ్స్. ఈ 12 దగ్గర నుంచి లంచ్కి 1:30 దిగేలోపు మేమైతే అన్ని కలర్స్ బేస్లు అయితే ఎక్కించాము. ఈ బేస్లు ఎక్కించి లంచ్ అయితే చేసి వచ్చాము ఫ్రెండ్స్. ఈరోజు లంచ్ అయితే చేసి వచ్చిన తర్వాత నుంచి ప్రతిదానికి హైలైట్స్ అయితే ఇచ్చుకుంటూ వచ్చాము. ఈ హైలైట్స్ అన్నీ ఇచ్చుకుని మొత్తం వర్క్ అయిపోయింది. ఇక దిగుదాం అనుకున్నప్పుడే అసలు ట్విస్ట్ అయితే మొదలైంది. కింద ఫ్లవర్ ఒకటి నేమ్స్ అయితే ఉన్నాయి, అవి కూడా వర్క్ చేయాలన్నారు. ఆ వాటిని కూడా మేము మొదలేసి 5:30 దాకా అయితే వర్క్ చేసాం ఫ్రెండ్స్. అయినా ఎండ మమ్మల్ని అయితే వదలలేదు. ఈ ఎండ చూసారుగా, ఈ హైట్ మమ్మల్ని అయితే ఈరోజు ఒక ఆట ఆడుకున్నాయి ఫ్రెండ్స్. డైరెక్టర్లో స్కిల్ ఉంటే, కథలో దమ్ము ఉంటే ఏ సినిమా అయినా హిట్ అయినట్టు ఈరోజు మా సినిమా కూడా అంతే హిట్ అయింది ఫ్రెండ్స్. కాకపోతే పడ్డ కష్టాలే అలాంటివి. ఇవన్నీ మీతో సరదాగా షేర్ చేసుకోవాలనిపించింది. మరిన్ని ఇలాంటి పెయింటింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పెయింట్ సోదరులారా. మన ఛానల్లో అయితే పెయింటింగ్, వుడ్ వర్క్స్కి సంబంధించిన ప్రతి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.